నిజామాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రాష్ట్రంలోనే అత్యధికంగా భీమల్ మండలంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 15 రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఎండల తీవ్రతతో పాటు వడగాలులకు జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. జిల్లాలో ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పుడే 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటే రోహిణి కార్తెలో ఉష్ణోగ్రతలు ఏ స్థాయిలో ఉంటాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ రెడ్డి అందిస్తారు. బాణుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో వడదెబ్బకు గురై ఆరుగురు మరణించిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ప్రధాన ఆసుపత్రుల్లోని వైద్యులు అయితే అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు తగు మందులు అయితే జాగ్రత్త దగ్గర పెట్టుకోవాలని కూడా చూస్తున్నట్టు పరిస్థితి ఉంది. వడదెబ్బ బాధితులతో ఇటు జనరల్ హాస్పిటల్లో ప్రత్యేక వార్డులు అయితే ఏర్పాటు చేశారు. అవసరమైన మందులతో పాటు ఐస్ ప్యాకెట్లు అయితే అందుబాటులో ఉంచారు. మరోవైపు వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. ఇదే క్రమంలో ఇటు వీధి వ్యాపారులు కావచ్చు, ఇటు ఉపాధి కూలీలు వెళ్ళేటువంటి వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే సూచిస్తున్నారు. బయటికి వెళ్ళే వారు తగు నీరు తీసుకోవాలి, తలవైపు క్యాప్ ధరించాలని కూడా చెప్తున్నారు. సో కొంతమంది వాహనదారుల వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎండలు ఎట్లున్నాయి ప్రజెంట్? గతంలో ఎప్పుడైనా చూసారు ఇట్లా? ఒకప్పుడు నిజామాబాద్లో సాధారణమైన టెంపరేచరే ఉంటుండే, కానీ ఈ ఇయర్కి వచ్చేవారికి అయితే ఎండలు టెంపరేచర్ బాగా పెరిగిపోయింది. అంటే టీవీలో కానీ పేపర్లో కానీ వస్తున్నది నిజామాబాద్లో 45 డిగ్రీస్ 46 డిగ్రీస్ వరకు ఇంకా వెళ్తుంది ఎండ అని. ఈ ఎండని చూస్తే నిజామాబాద్లో 10 గంటల తర్వాత వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఏదైనా అత్యవసరం ఉంటేనే బయటకు వెళ్తున్నారు, లేదంటే ఇంట్లోకే పరిమితం అవుతున్నారు. అంటే ఇంట్లోకి పరిమితం అయిందే బెటర్ అనిపిస్తుంది నాకు కూడా ఈ ఎండని చూస్తే. నేను నిజామాబాద్ సెకండ్ పార్టీ ఎంప్లాయీని, కండక్టర్ని, ప్రాపర్ నందిపేట మాది. డ్యూటీకి వెళ్తున్నాను ఇప్పుడు. ఎండలు గతం కంటే ఎక్కువ ఉన్నాయి ఈసారి. బస్సులో అయితే బాగా ఇబ్బంది అవుతున్నది, జనాలు కూడా ఎక్కువ అవుతున్నారు. ఇప్పుడు సీట్ కెపాసిటీ ఎక్కువ జనాలు అవుతున్నారు, లోపల జనాలు బాగా ఇబ్బంది అవుతున్నది. అయినా తప్పది, డ్యూటీ కదా చేయగలుగుతున్నాం. వల్ల జనరల్ ఎక్కువ డ్రైవర్ సిక్ అవుతుంది, కండక్టర్ ఇబ్బంది ఏమి ఉండదు, డ్రైవర్ ఎక్కువ సిక్ అవుతుంటారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి నెలకొంది. బయటకు వచ్చిన వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి.